ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మీతోనే మాట్లాడుతున్నానండి. మీ పేర్లేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యో, మాట్లాడితే మమ్మల్ని గుర్తుపట్టేస్తాడు. ఇప్పుడెలా? హలో, మీతోనే మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటున్నాను. काम है ना, जल्दी चलो. आओ. अरे अरे వీళ్ళేంటి నన్ను చూసి పారిపోతున్నారు? యువరాజ్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? మాస్క్ లేకుండా ఉంటే ఈరోజు దొరికిపోయేవాళ్ళం. అవును, ఖచ్చితంగా అనుమానం వచ్చే ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే ఖచ్చితంగా అడుగుతాడు. చా, అసలు పోలీసులు మన వరకు రాకుండా ఉండాల్సిందే. ఇప్పుడు ఆ పోలీసులకు నిజం తెలిస్తే ఇంకంతే. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ఇప్పుడు ఆ పోలీసులు గాని గెస్ట్ హౌస్కి పోతే ఆ వాచ్మెన్ వాళ్ళు మీ గురించి చెప్పకుండా ఉంటారా? అవును, ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఎవరొచ్చి ఏమడిగినా చెప్పొద్దని చెప్తాను. ఇది మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ కదా? అవునండి. మీరు? పోలీస్. ఆయన మర్డర్ కేసు ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. మినిస్టర్ గారు ఇక్కడికి వారానికి ఎన్నిసార్లు వచ్చేవారు? వారానికి 2-3 రోజులు వచ్చేవారమ్మా. ఒక్కరే వచ్చేవారా లేదా ఇంకెవరైనా వచ్చేవాళ్ళ? ఒక్కరే చాలా తక్కువగా వచ్చేవారమ్మా. పార్టీ కార్యకర్తలు, పార్టీ పెద్దలు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కూడా వచ్చేవారు. ఫ్రెండ్స్ అంటే ఎలాంటి వాళ్ళు? ఎక్కడ చచ్చారు వీళ్ళు? అంటే ఆడవాళ్ళ, మగవాళ్ళ? మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మా ఇద్దరిని దాటుకుని ఎక్కడికి చేరదు. ఏంటి ఎవరు కనిపించట్లేదు? ఆ హంతకుణ్ణి కనిపెట్టడానికి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మాకు చాలా ముఖ్యం. ఎక్కువగా ఆడవాళ్లే వచ్చేవారమ్మా. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ మీకు తెలుసా? ప్రియమ్మ గారు కదండి, మాకెందుకు తెలీదు? ప్రియా మీకెలా తెలుసు? పర్వాలేదు చెప్పండి. అయ్యా, అది ప్రియమ్మ గారు మినిస్టర్ గారితో కలిసి వారానికి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చేవారు. వాళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ 2 రోజులు ఉండేవాళ్ళు. సారు ప్రియమ్మతో వస్తే దీన్ని నన్ను తప్ప ఇంకెవ్వరినే ఉండనిచ్చేవారు కాదు. ఇప్పుడు నాకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది కేదార్. లిఫ్ట్ చేయడం లేదురా. మళ్ళీ ట్రై చేయి. ప్రియమ్మ ఫోను స్పీకర్లో పెట్టండి. లౌడ్ స్పీకర్లో పెట్టండి. అమ్మా, ఫోన్ తీయకుండా ఎక్కడ చచ్చారు? క్షమించండమ్మా, చూసుకోలేదు. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా కోసం ఎవరొచ్చి ఏమడిగినా నీకేం తెలీదు. అసలు నేను అక్కడికి ఎప్పుడూ రాలేదని చెప్పు. ఎందుకలా చెప్పమంటున్నారమ్మా? కారణం కావాలా, ఉద్యోగం కావాలా? నాకు ఉద్యోగమే కావాలమ్మా. కదా, చెప్పింది గుర్తు పెట్టుకో.
హలో, ఎలా ఉన్నావు ప్రియా? ఎవరు? ఏంటి ప్రియా, మొన్న ఇంటికొచ్చి అంతసేపు మాట్లాడాను, అప్పుడే నా గొంతు మర్చిపోయావా? నీలాంటి వాళ్ళు పోలీస్ గొంతుల్ని గుర్తు పెట్టుకోవాలి కదా. ఏమైంది ప్రియా, ఎందుకలా ఉన్నావు? పోలీసులకి నిజం తెలిసిపోయింది. వాళ్ళిద్దరూ వచ్చి మన ఇద్దరిని పట్టేసుకుంటారు. మనం ఇక్కడ ఉండొద్దు. బ్యాగ్ సర్దుకొని త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. పద. వీళ్ళు పారిపోయే ఛాన్స్ ఉంది కదా. పద పద. ఎవరా నువ్వు? కేడి, ప్రియ తప్పించుకుంటుంది, టైంలో వెళ్దాం. పద. కేదార్, నువ్వు కానీ ఇదే స్టిక్కర్తో ఇంటికొస్తే అప్పుడు కన్ఫర్మ్ అయిపోతుందిరా మీరిద్దరూ ఆ ఇద్దరా కాదా అని. పద త్వరగా రా. మనిద్దరికి ముంబై టికెట్స్ బుక్ చేశాను. అక్కడి నుంచి ఈవినింగ్ ఫ్లైట్కి ముందు అనుకున్నట్లుగానే మలేషియా వెళ్ళిపోతాం. నాకెందుకో భయంగా ఉందిరా. ఎందుకు? ఇంటి నుంచి వచ్చేసాం, ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. వాళ్ళిద్దరిని నువ్వు చూడలేదురా, చాలా డేంజరస్. ఎంత డేంజరస్ అయినా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నామని గెస్ చేసేసరికి 2 రోజులు పడుతుంది. మనం ఆ టైంకి మలేషియాలో చిల్ అవుతుంటాం. మనం తన కోసం తన ఇంటికి వస్తామని తెలిసిన ప్రియా ఇంకా ఇంట్లో ఎందుకుంటుంది? ఏమైంది జేడి? ఇప్పుడు ఎలా జేడి? ఆ ప్రియా కోసం ఎక్కడని వెతుకుతాం? ఇలాంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా సిటీ నుంచి బయటికి వెళ్ళిపోవాలని చూస్తుంది, కానీ ఎక్కడికి, ఎలా వెళ్తుంది? మనం ఎక్కడో ఏదో మిస్ చేస్తున్నాం కేదార్. కళ్ళ ముందే ఉన్నా మనం పట్టించుకోలేదు. పద. ఆ షర్ట్స్ ఎవరివి? ఇందాక చెప్పాను కదా, మా ఫ్రెండ్ అని. తనవే అవి కూడా. ఏమని జేడి? ప్రియాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు తను కలిసి ఫారెన్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా రింగ్ రోడ్ నుంచే వెళ్ళాలి. వాళ్ళు స్టార్ట్ అయ్యి 10 మినిట్స్ అయిందంటే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారు. పద కేదార్. పద. కేదార్, స్ట్రైట్ గా వెళ్ళు. రాత్రి వాళ్ళు సిటీలో ఉంటే మనం ఎందుకు సిటీ బయటకు వెళ్తున్నాం? వాళ్ళ వెనకాల వెళ్తే ఏ రూట్ లో వెళ్లారో తెలియక మనం అక్కడక్కడే తిరుగుతూనే ఉంటాం కేదార్.
ఏమైంది ప్రియా? సడన్గా ఆపావు, ఎందుకలా ఉన్నావు? పోలీసులు అయిపోయింది. అసలు వాళ్ళు కనిపెట్టడానికి 2 రోజులు పడుతుందని చెప్పావు. నీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, వాళ్ళిద్దరూ డేంజరస్ పోలీస్ ఆఫీసర్స్ అని. ప్రియా, ముందు నువ్వు టెన్షన్ పడకు, మనకేమీ కాదు. మన ప్లాన్ ప్రకారం మనం ముంబై వెళ్తున్నాం, ఆ తర్వాత మలేషియా వెళ్తున్నాం. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా కదా. ఫ్రెండ్లీగా చూసుకున్నారు, ఫ్యామిలీలా ఫీల్ అయ్యారు అని చెప్పారు, కానీ పర్సనల్ గా తెలుసని చెప్పుంటే సరిపోయేది కదా ప్రియా. ఇప్పుడు చూడు, నీ హాల్లో కూర్చుని మాట్లాడుకోవాల్సిన వాళ్ళం ఇలా చేసింగిల్ చేసుకుని ఇలాంటి ఒక ప్లేస్ లో మాట్లాడాల్సి వస్తుంది. భయ్యా ప్లీజ్ మళ్ళీ ఆ పాత డైలాగులు చెప్పకు. కొత్తగా ఏమైనా ట్రై చేస్తానంటే చెప్పు, వింటాం. ఏంటి? ఏం లేవా? చా, ఇంత గ్రాండ్గా ఎస్కేప్ ప్లాన్ చేశారు. పోలీస్కి దొరికితే ఏం చెప్పాలో ప్రిపేర్ అవ్వలేదా? ఏంటి ప్రియా ఈ ప్లానింగ్? చా, మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. రే 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 ఏంట్రా పాత సినిమాలో విలన్ లా నవ్వు. ఫస్ట్ ఆపు. ఇప్పుడేంటి, నువ్వు అరేంజ్ చేసిన ఒక 2 రౌడీలు ఆ పొదల్లో నుంచి వస్తారు, మా మీద అటాక్ చేస్తారు. నువ్వేదో గెలిచేస్తున్నావన్న ఫీలింగ్ లో అదే 4 డైలాగులు కొడతావు. అప్పుడు మా కేడి వాళ్ళని చితక్కొట్టి మీతో నిజం చెప్పిస్తాడు. నువ్వేం ప్లాన్ చేసావో తెలీదు, కానీ జరిగేది మాత్రం ఇదే. రేయ్, చూడండి, మీతో మాకు ఎటువంటి గొడవ లేదు. మీకు కావాలంటే మా దగ్గరున్న డబ్బులో సగం ఇస్తాం, తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదా మిమ్మల్ని మా వాళ్ళు హాస్పిటల్కి పంపుతారు. ఇప్పుడు కొత్తగా మాట్లాడావు. సరేరా, ఆఫర్ ఎంతో కూడా తెలియకుండా ఒప్పేసుకుంటున్నా. నువ్వన్నట్టే కానిద్దాం. నాకు తెలుసురా, ప్రతి నిజాయితీకి ఒక రేటు ఉంటుందని. కానీ మీ నిజాయితీని మీ రక్తంతో కొలుస్తాం. రే ఏసేండ్రా. వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోదాం పదా. వాళ్ళు వదిలేయమని నన్ను బ్రతిమలాడడం నేను చూడాలి. చూడు ప్రియా,
ఇక్కడైతే నేను నించోపెట్టి నిదానంగా అడుగుతున్నాను. ఒక్కసారి స్టేషన్కి వెళ్తే నువ్వు అమ్మాయివన్న ఆలోచన కూడా లేకుండా కొడతాను. నీ మంచి కోర అడుగుతున్నాను, నిజమేంటో చెప్పు. అది ప్రపంచానికి నేను మినిస్టర్కి పియ్యనని మాత్రమే తెలుసు. నాకు ఆయనకి మాత్రమే మా రిలేషన్ ఎలాంటిదో తెలుసు. ఆయన నాకు చాలా సందర్భాల్లో డబ్బు సాయం చేశారు. నాకు ఏ లడ్డు రాకుండా చూసుకున్నారు. ఆయన మధ్య జరిగిన రోజు ఏమైందంటే, నీ చేత్తో చేసే చికెన్ కోసం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తా డార్లింగ్. నువ్వు అడిగిన డైమండ్ నెక్లెస్ తెప్పించిన తర్వాత కూడా ఎందుకు డార్లింగ్ అలా పెట్టావు నీ ఫేసు? నీ నవ్వు చూస్తేనే కదా నాకు కిక్ వచ్చేది. మీ ఇంట్లో కుక్కకు బిస్కెట్లు వేసినట్టు నా మెడలో ఈ నెక్లెస్ వేసావు, అంతే కదా? చిచి, ఆ పోలికంటే దా ఇలా కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఇవాళ నా మీదున్న ప్రేమ రేపు వేరే వాళ్ళ మీదకెళ్ళదని గ్యారంటీ ఏంటి? సరే, నీకు నమ్మకం కలగాలంటే నేనేం చెయ్యాలి? నీ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే నాకు ఏది ఎక్కువ కాదని తెలుసు కదా ప్రియా. చెప్పు, నీకేం కావాలి? అది ఆ అవుట్స్కట్స్ లో కడుతున్న కాంప్లెక్స్ కావాలి. ఇచ్చేయచ్చు, కానీ అది ఇప్పుడు రాఘవ చూసుకుంటున్నాడు కదా. తెలుసు కదా వాడి కోపం. ఇప్పుడు సడన్గా దాన్ని వదిలేమంటే పిచ్చి పట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తాడు. అది వదిలే, నీకు ఇంకొకటి ఏదో ఒకటి సెట్ చేస్తానులే. సరే అయితే 1 గంట ఆగి ఇంటికి వచ్చేసేయ్. సరే, అలాగే. నువ్వు అడిగితే ఏమైనా చేస్తాడన్నావు కదా ప్రియా, ఇప్పుడేంటి ఆ కాంప్లెక్స్ అడిగితే కొడుకు కోపడతాడంటున్నాడు? అయితే వీడికి ఫైనల్ టచ్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. అంటే ప్రెగ్నెన్సీ విషయం చెప్పేస్తావా? ఇలాంటి వాళ్ళని లొంగ తీసుకోవాలంటే మనకున్నవి 2 ఆయుధాలు, పదవి, పరువు. కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఆ ముసలోడికి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనని కొంచెం డౌట్ వచ్చినా మనిద్దరినీ చంపేస్తాడు. ఆ విషయం నేను చూసుకుంటాను కదా. ప్రియా, త్వరగా రా, నాకు వేరే మీటింగ్స్ ఉన్నాయి. ఏంటి అలా ఉన్నావు? ఎన్ని మంత్స్? 3 months నుంచి పీరియడ్స్ రాలేదు. హార్మోనల్ ప్రాబ్లం అనుకున్నా. సర్లే, కంగారు పడకు. డాక్టర్తో మాట్లాడతా. 10 నిమిషాల్లో పని అయిపోతుంది. నాకు ఈ బేబీ కావాలి. అవును, నాకు ఈ బేబీ కావాలి. నా వల్ల కానీ మన బిడ్డ వల్ల కానీ మీకే సమస్య రానివ్వను. ఆ కాంప్లెక్స్ నా పేరు మీదే రాసేసి కొంచెం డబ్బు ఇవ్వండి. మా బ్రతికేదో మేము బ్రతుకుతాం. పిచ్చి పిచ్చి వేషాలేస్తే చంపేస్తా. నాకు నీ వేషాలు తెలివి అనుకుంటున్నావా? నువ్వు పామని తెలిసినా అందంగా ఉన్నావని పక్కన పెట్టుకున్నా. నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నానని నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావేమో. అబార్షన్ చేయించుకోకపోతే కార్యకర్తలతో కొట్టించి చంపేస్తా. రేయ్, ఎవడ్రా నువ్వు? చెప్పానా ప్రియా, ఇలాంటి వాళ్ళ మాటలతో చెప్తే లొంగరని? నేను ప్రియా బాయ్ ఫ్రెండ్ రా.
నీలాంటి ముసలోని మాత్రమే నమ్ముకొని ఎలా ఉంటుందనుకున్నావు? మీ ఇద్దరు ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. డబ్బు కాంప్లెక్స్ పేపర్ సాయంత్రంలోగా ఇంటికి రావాలి. లేదంటే రేపు పొద్దున్న అన్ని బ్రేకింగ్ న్యూస్ల్లో నువ్వే ఉంటావు. గుర్తు పెట్టుకో. అయ్యో! వద్దు!